అందరికీ వందనాలు. వాగ్దాన ఫలమునకు స్వాగతం. ఈనాటి ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథంలోంచి 66వ కీర్తన 20వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. దేవుడు ఈ లేఖనంలోంచి మనతో మాట్లాడును గాక. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని యొక్క లేఖనం అంటూ ఉంది, దేవుడు ప్రార్థన త్రోసివేయడు. నీవు అడిగినటువంటిది ప్రభువు నీకు ఇస్తాడు. నువ్వు చేసినటువంటి మనవి, ఆయన సన్నిధిలో నువ్వు పెట్టినటువంటి మొర, అది ఎన్నటికీ వ్యర్థము కాదు. మనుషుల దగ్గర నీ బాధలు చెప్పుకుంటే అవి కొన్ని రోజుల తర్వాత వారు దానిని బట్టి హేళన చేస్తారు. కానీ దేవుడు ఆయనకు చెప్పుకున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి, ఆ విన్నపాన్ని బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు. కనుకనే దేవుని లేఖనం అంటుంది, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. శ్రమ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టండి. దేవునికి చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తాడని దేవుని లేఖనం అంటూ ఉంది. దేవుని యొక్క లేఖనంలో 55వ కీర్తన 16వ వచనంలో, అయితే నేను దేవునికి మొరపెట్టుకున్నాను, యెహోవా నన్ను రక్షించాడు అని అక్కడ భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. మనము దేవునికి మొరపెడితే దేవుడు మనల్ని రక్షిస్తాడు, అపాయం నుంచి తప్పిస్తాడు, కష్టం నుంచి తప్పిస్తాడు, ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి నిన్ను విడిపించి నీకు ఆయన సహాయము చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. 4వ కీర్తన 3వ వచనంలో చూస్తే, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఆయన రక్షించేవాడు, ఆయన మన ప్రార్థన ఆలకించేవాడు, మన మొరను వినేవాడని దేవుని లేఖనం అంటూ ఉంది. 34వ కీర్తన 15వ వచనంలో చూస్తే, ఆయన చెవులు వారి మొరకు ఒగ్గును అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. మన యొక్క దేవుడు మన ప్రార్థన వైపు తన చెవులను పెట్టాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నా బిడ్డ ఏది అడుగుతుందో అది ఇవ్వాలి అని, నా కుమారుడు ఏదైతే కోరుకుంటున్నాడో అది వారికి అనుగ్రహించాలని దేవుడు తన యొక్క చెవులను మన ప్రార్థన వైపు పెట్టినట్లుగా దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, 91వ కీర్తన 15వ వచనములు ఇలాగ వ్రాయబడి ఉంటుంది, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. దేవునికి నీవు మొరపెట్టు, దేవునికి నీవు ప్రార్థన చేయి, దేవునికి నీవు నీ యొక్క స్థితిగతులను చెప్పుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుడు అంటున్నాడు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నేను నీ ప్రార్థన ఆలకిస్తాను, నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను, నేనే నీకు కాపరిగా ఉంటాను, నీకు నా చేయిని అందిస్తాను, నీవు కన్నీటిలో ఉన్నప్పుడు, అధైర్యముతో ఉన్నప్పుడు నేను నీకు సహాయము చేసి నీ కన్నీటిని తుడిచి నీకు ధైర్యాన్ని ఇస్తాను అంటున్నాడు. బలహీనతతో కృంగిపోతే బలాన్నిచ్చేవాడు మన దేవుడు. ఒంటరితనముతో కృంగిపోతే మనకు తోడునిచ్చేవాడు మన దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన సెలవిస్తూ ఉన్నాడు, నీవు నాకు ప్రార్థన చేయి, నేను నీ ప్రార్థన వింటాను. దేవుని యొక్క భక్తుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడు అని ఇక్కడ భక్తుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఒక దినము 452 మంది ఒక ప్రక్కన, మరి ఏలియా అనే ఒక గొప్ప ప్రవక్త ఒక ప్రక్కన నిలబడి ఉన్నాడు. ఇప్పుడు 450 మంది మరియు అక్కడ ఉన్నటువంటి రాజు రాణి, ఈ 452 మంది కలిసి ఏలియాను చంపేయాలనుకున్నారు. ఇప్పుడు ఏలియా వారితో ఒక మాట ప్రకటన చేశాడు, మీరు బయలుదేవతలకు పూజలు చేస్తూ బయలుదేవుడే మీకు దేవుడు అంటూ ఉన్నారు కదా, ఆయన సృష్టికర్త అని మీరు అంటున్నారు, అయితే నేనేమో నా దేవుడైనటువంటి యెహోవాయే మరి సృష్టికర్త అని నేను అంటూ ఉన్నాను. మరి ఎవరి దేవుడు అద్భుతాన్ని చేస్తాడో ఈ క్షణములో ఆయనే గొప్ప దేవుడు అని మనము మరి వారిని నమ్ముకుందాం. ఒకవేళ ముందు మీకు అవకాశం ఇస్తూ ఉన్నాను, ఇదిగో ఇక్కడ కట్టెలు ఉన్నాయి, మాంసం ఉంది, నీళ్లు ఉన్నవి, ఇక్కడ బండలు రాళ్ళు ఉన్నవి, ఇవన్నీ కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు మీ దేవుడు
శక్తి కలిగినటువంటి వాడైతే ఆకాశం నుంచి అగ్నిని పంపి ఈ కట్టెలను కాల్చాలి, దాని మీద ఉన్న మాంసము కాలిపోవాలి, నీళ్ళన్నీ ఆరిపోవాలి, ఆవిరైపోవాలి, క్రింద ఉన్నటువంటి ఆ యొక్క రాళ్ళు కూడా బూడిదైపోవాలి. అలాగూ మీరు చేయగలిగితే నేను మీ దేవుడు గొప్పవాడని ఒప్పుకొని నేను మీతో చేరుతాను. మీకు ముందు అవకాశం ఇస్తూ ఉన్నానని చెప్పినప్పుడు ఏలియా చెప్పినటువంటి మాట ప్రకారంగా వారు ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రార్థన చేశారు, కేకలు వేశారు, శరీరాన్ని గాయాలు చేసుకుని కోసుకుంటూ రక్తాన్ని సిందిస్తూ, నీవు మమ్మలను గెలిపించు, నీవు మా పక్షముగా అద్భుతాన్ని జరిగించు, ఆకాశం నుంచి అగ్నిని పంపించు అని చెప్పి ఎంత మొరపెట్టినా వారి మొర మరి వారి దేవతలు కానీ దెయ్యాలు కానీ వినలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, సాయంకాలం అయినప్పుడు ఏలియా ఇప్పుడు అంటున్నాడు, ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడతారు? మీరు నా దేవుడు నిజమైనటువంటి దేవుడు అని మీరు ఒప్పుకుంటే నా పక్కకు రండి. దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తాడు, దానిని చూసైనా మీ మనసు మార్చుకోండి, మీ యొక్క ఆలోచన మార్చుకోండి అని చెప్పి ఇప్పుడు ఏలియా ముందు రాళ్లను పేర్చి దాని మీద చక్కగా కట్లను పేర్చి దాని మీద మాంసాన్ని పెట్టి నీళ్లను పెట్టి దేవునికి ప్రార్థన చేశాడు. ఉదయం నుంచి సాయంకాలం వరకు 452 మంది ప్రార్థన చేస్తే వారి దేవతలు కానీ వారి యొక్క శక్తులు కానీ అద్భుతాన్ని జరిగించలేనటువంటి ఆ యొక్క వ్యక్తులు అక్కడ నిలబడి చూస్తూ ఉన్నప్పుడు ఏలియా చిన్న ప్రార్థన చేశాడు, దేవా ఆకాశము నుంచి అగ్నిని పంపించి ఈ కట్టెలను కాల్చివేయి, ఆకాశము నుంచి అగ్నిని దింపి ఈ రాళ్లను కాల్చివేయి, ఆకాశం నుంచి అగ్నిని పంపించి ఈ మాంసాన్ని కాల్చివేయి, ఆకాశం నుంచి నీవు అద్భుతాన్ని పంపించు, అగ్నిని పంపించు, ఇక్కడ ఉన్నటువంటి నీ యొక్క ప్రజలందరూ మారునట్లుగా, వారు నీవే నిజమైన దేవుడిని తెలుసుకున్నట్లుగా ఒక కార్యాన్ని జరిగించు. ఏలియా ప్రార్థన చేయగానే ఆ ప్రార్థన దేవుడు త్రోసివేయలేదు. ఏలియా ప్రార్థన చేసి ముగించగానే ఆకాశం నుంచి అగ్ని ఆ భూమి మీదకి దిగి వచ్చేసింది. ఆ కట్టెలు, మాంసము, రాళ్ళు బూడిదైపోయాయి. చూస్తున్నటువంటి ప్రజలు కేకలు వేశారు. బయలు ప్రవక్తలైనటువంటి 450 మంది యెహోవాయే దేవుడు, ఆయనే శక్తిమంతుడు, ఆయనే నిజమైనటువంటి దేవాతి దేవుడు అని చెప్పి కేకలు వేశారు. వారి నోటుతో ఒప్పుకున్నారు, మోకాళ్ళ మీద పడి దేవునికి మొరపెట్టారు. నా ప్రియమైనటువంటి స్నేహితుడా, నీవు ప్రార్థన చేస్తే ఆయన దేనినైనా చేయగలడు. ఆయన ఆకాశం నుంచి అగ్నిని పంపించగలడు. భూమి మీద ఉండి అగ్ని మండింపబడుచున్న దానిని దేవుడు చల్లార్చగలడు. షడ్రకు మెషకు అబేద్నెగోలను తీసుకుని వెళ్ళి ఆ మంటలో పడవేసినప్పుడు, అగ్నిలో పడవేసినప్పుడు ఆ అగ్ని వారికి ఏ హాని చేయకుండా దానిని మార్చివేశాడు, దాని స్థితిని మార్చివేశాడు. నా ప్రియమైనటువంటి స్నేహితుడా, నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలని నీవు నిజముగా ప్రార్థన చేస్తే, నీ ఎదుటిన్నటువంటి వారు నీ మీద కేకలు వేసిన, నీ మీద వ్యతిరేకమైన ఆలోచనలు చేసిన, దేవునికి నిజముగా మొరపెడితే నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీ ప్రార్థనకు ప్రతిఫలాన్ని దేవుడు నీ ఎదుట కనిపించేటట్టుగా చేస్తాడు. ఏలియా ప్రార్థన చేసి దేవునికి మొరపెట్టగానే దేవుడు ఆ ప్రార్థన విని అగ్నిని పంపించి అద్భుతాన్ని జరిగించినట్లుగా నీ జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ బ్రతుకులో కూడా నీ ప్రార్థన ఆలకించి ఆయన ఆకాశం నుంచి తన యొక్క అద్భుతాన్ని పంపడానికి, ఆశ్చర్యకార్యాలను పంపడానికి, విడుదల పంపడానికి, స్వస్థతను పంపడానికి, శాంతిని పంపడానికి, అభిషేకాన్ని పంపడానికి, ఆత్మబలాన్ని పంపడానికి, అన్ని విధాలైనటువంటి కృపలు పంపడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీవు ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రార్థన త్రోసివేయడు. ఏలియా ప్రార్థన త్రోసివేయలేనటువంటి దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన ఆయన త్రోసివేయడు. ప్రార్థనకు జవాబునిచ్చేవాడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేవాడు. ప్రార్థించినప్పుడు ఆయన రక్షిస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రార్థించినప్పుడు ఆయన ఆలకిస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఆయన చెవి నీ యొక్క ప్రార్థన వైపు పెడతానంటున్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. అటువంటి దేవుడు మన దేవుడు. ప్రార్థన ఆలకించే వాడు మన దేవుడు. ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన దేవుడు. ఈ మాటలు వినిచున్నటువంటి నీ బ్రతుకులు
నీవు దేనిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నావు, దాని ప్రతిఫలము నీ దగ్గరకు రాబోతూ ఉంది. ఉద్యోగము కావాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, దేవుడు నీ జీవితంలో అది నీ దగ్గరకు పంపించబోతూ ఉన్నాడు. ఆరోగ్యం కావాలని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావేమో, దేవుడు నీకు అది ఇవ్వబోతూ ఉన్నాడు. విడుదల కావాలని, అప్పుల నుంచి నీవు విమోచించబడాలని, నీ జీవితంలో శత్రువుల నుంచి తప్పించబడాలని, దేని కొరకు నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఆ ప్రార్థన దేవుడు ఆలకించి నీ బ్రతుకులో ఒక అద్భుతాన్ని జరిగించి, దేవుడు నీ యొక్క జీవితంలో అద్భుతాన్ని ఆయన చూపించబోతూ ఉన్నాడు. ఈ మాటలను నమ్మి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు తన కృపను నీకు ఇచ్చి నిన్ను దీవిస్తాడు. నీ ప్రార్థన ఆలకించి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అటువంటి ధన్యత దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.